హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చెప్పాను కదండి ముందు వీడియోలో, ఫ్రిడ్జ్ ఎలా సర్దుకుంటానో నేను మా ఇంట్లో నాకు నచ్చిన విధంగా నేను ఎలా సర్దుకుంటాను అనేసి వీడియో తీస్తానని చెప్పాను కదండి. అందుకే నీట్గా సర్దుకుంటున్నాను. ఫ్రిడ్జ్ చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఎట్లా అంటే అట్లా పెట్టేసినాను హడావిడిలో. ఇది చూస్తూ ఉంటే అసలు నాకే సరిగ్గా అనిపించట్లేదు అనమాట. అందుకే ఇవాళ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ క్లీన్గా పెట్టుకోవాలనేసి అనుకున్నాను అనమాట. నేనైతే ఇలా సర్దుకుంటున్నాను అనమాట. ముందుగా స్విచ్ ఆఫ్ చేయాలన్నమాట. ఫ్రిడ్జ్ని సర్దుకునేటప్పుడు తీసేటప్పుడు కానీ, సర్దేటప్పుడు కానీ, తుడిచేటప్పుడు కానీ అది స్విచ్ మాత్రం ఆఫ్లోనే ఉండాలన్నమాట. ఎందుకంటే క్లీన్ చేసుకునేటప్పుడు ఆన్లో ఉండకూడదు అన్నమాట. అందుకే ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. ఎట్లా అంటే అట్లా పెట్టేసినాను లోపలికి అంతా. అందుకే నీట్గా పెట్టుకోవాలనేసి డిసైడ్ అయ్యాను అనమాట. ఇది ఫ్రిడ్జ్ చూస్తూ ఉంటే ఇంకా అస్సలు బుద్ధి పుట్టట్లేదు అనమాట. అలా చూడండి ఎన్ని వస్తువులు ఎట్లా పెట్టేసినానో. డోర్ కూడా ఫుల్ అయిపోయింది, అస్సలు పట్టట్లేదు అనమాట. ఎట్లా అంటే అట్లా పెట్టినాం కాబట్టి మంచిగా పెట్టుకుంటే అన్నీ ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. వాటర్ బాటిల్స్ తక్కువ, మిగతావన్నీ ఎక్కువగా ఉంటాయి మా ఫ్రిడ్జ్లో. ఇంకా అలాగే ఉంటుంది. ఏమంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట వాటర్ బాటిల్స్. చల్లని వాటర్ తాగాలి కాబట్టి. అలాగే అన్నీ తీసేస్తున్నాను అనమాట. క్లీన్ చేయాలి కదా, అన్నీ తీసేయాలన్నమాట. ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికి క్లాత్ తీసుకోవాలి. ఇవన్నీ చూడండి ఎన్ని పెట్టేసానో. ముందుగా పాలది క్లీన్ చేసుకోవాలన్నమాట. ట్రే తీసుకొని ట్రేని ఒక తడిబట్ట తీసుకోవాలి. తడిబట్టతో క్లీన్గా తుడుచుకోవాలన్నమాట. తుడుచుకున్న తర్వాత పొడిది క్లాత్తో నీట్గా అనుకోవాలన్నమాట. తడి ఉంటుంది కదా, క్లీన్గా చేసుకోవాలన్నమాట. అందులో పాల ప్యాకెట్లు పెట్టేసి అట్లాగా పెట్టేసినాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నాను. డోర్వి అన్నీ బాగానే వస్తాయి అన్నమాట. క్లీన్ చేసుకోవడానికి ప్రతిదీ చేసుకోవచ్చు. ట్రేలో బాగా నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదనమాట. నీట్గా పెట్టుకోవడం వల్ల మనకు చూడడానికి బాగా ఉంటుందన్నమాట. ఎలా అంటే అలా హడావిడిగా పెట్టుకుంటే అస్సలు బాగుండదు చూడడానికి. నీట్గా పెట్టుకోవాలన్నమాట. మనం ఉండేది నీట్గా పెట్టుకోవడానికి కదా, ఇంకే వేరే పని ఏముంటుంది. ఇంట్లో పిల్లలు ఆటలు ఆడుకుంటుంటారు. వాళ్ళ వస్తువులు తీసి పెట్టుకోవడం, వాళ్ళ పనులతో పాటు మన పనులు కూడా చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మొత్తం అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. డోర్ అన్నీ తీసేసి, లేకపోతే అందులో చిన్నవి పడిపోయి ఉంటాయి అన్నమాట. అది బాగుండదు అనమాట చూడుకోవడానికి. అందుకే నీట్గా చేసుకోవాలన్నమాట. నీట్గా తుడుచుకోవడం వల్ల బాగుంటుంది ఫ్రిడ్జ్. ఎక్కువ స్మెల్ కూడా కింద పడిపోయి ఉంటాయి కదండి. కొన్ని కింద పడిపోవడం వల్ల పాలు కానీ, పెరుగు కానీ, అట్లా ఏదైనా ఐస్ గడ్డ కట్టి ఉంటుంది కదా పైన, బటన్ ప్రెస్ చేయడం వల్ల ఐస్ అంతా కరిగేసి వాటర్ అంతా కింద పడిపోయి ఉంటాయి. కొంచెం ఫ్రిడ్జ్ కూడా స్మెల్ వస్తుంది అనమాట. అలా స్మెల్ రాకుండా నీట్గా తుడుచుకోవాలన్నమాట. అంత మరకగా అన్నీ ఉంటాయన్నమాట. ఇలా తుడుచుకోవడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఫ్రిడ్జ్ ఎంత బాగుంటే అంత మంచిగా పెట్టుకోవచ్చు అన్నీ. ఎలాగే నీట్గా సర్దుకోవచ్చు అనమాట. ఇలా క్లీన్ చేశానండి. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అన్నీ పెట్టుకుంటున్నాను నీట్గా, గందరగోళంగా కాకుండా నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల అన్నీ ఎక్కడంటే అక్కడ వేసాను కదా, ఒక కవర్లో వేస్తున్నాను అనమాట. లేకపోతే ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల ప్లేస్ సరిపోదు. చూడండి ఇప్పుడు ఎలా సర్దుకున్నానో. అన్ని కూరగాయలు, మా ఇంట్లో మ్యాక్సిమం కూరగాయలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. మేము కూరగాయలు బాగా వాడతాం అన్నమాట. అన్నీ అలా డోర్ దగ్గర పెట్టేసి డోర్కి
లోపల పెట్టేసినానండి. ఇంకా అంతా అయిపోయింది కదండి, స్విచ్ ఆన్ చేసినాను అనమాట. చాలాసేపు ఉంచకూడదు కదా, అందుకే క్లోజ్ చేస్తాను. ఇది కొత్తిమీర కానీ కరివేపాకు కానీ తెచ్చుకున్న వెంటనే బాక్స్లో అలా పేపర్స్ పెట్టి నీట్గా పెట్టుకోవడం వల్ల అది వాడిపోదు, బాగుంటుందన్నమాట. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.